హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజ్ అని యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనందరికీ కాటన్ కార్పొరేషన్ నుంచి మనకి లేటెస్ట్‌గా రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. మీకు సాలరీ కూడా 50,000 దాకా అయితే మీకు రావడం జరుగుతుంది. పర్మనెంట్‌గా అసిస్టెంట్ ఉద్యోగాలు, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ లిమిట్స్, అప్లికేషన్ ఫీస్ ఏంటి అవన్నీ కూడా అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. మార్కెటింగ్, అకౌంట్స్, ఎగ్జిక్యూటివ్ ఫీల్డ్స్‌లో అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. సో, ఎవరైతే పర్మనెంట్‌గా జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. అండ్ మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. సో, దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది, డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, ఆ లింక్ క్లిక్ చేసి వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. సో, మీరు గనుక ఈ వీడియోని ఇక్కడి దాకా చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో కంటెంట్ నచ్చే ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ చేసి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి లేటెస్ట్‌గా రిక్రూట్మెంట్ వచ్చింది. సో, ఇదైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద అండర్‌టేకింగ్ పనిచేసే సంస్థ అనమాట. సో, ఇదైతే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్ కిందైతే రావడం జరుగుతుంది. సో, వీళ్ళైతే అఫీషియల్‌గా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఆన్‌లైన్ వెబ్‌సైట్ అనమాట వీళ్ళకి సంబంధించి. కావాలంటే మీరు ఇక్కడ నోటిఫికేషన్ కూడా చూసుకోవచ్చు. సో, అప్లికేషన్ ప్రాసెస్ అనేది 9థ్ మే నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిందనమాట. సో, 24 మే లోపలైతే అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. ఈ వీడియో పూర్తిగా చూసి వెంటనే అయితే అప్లై చేసుకోండి. సో, ఈ జాబ్స్ యొక్క నోటిఫికేషన్ చూసినట్లయితే ఇదైతే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకైతే వచ్చిందనమాట. సో, ఇదైతే గవర్నమెంట్ సంస్థ అనమాట. సో, గవర్నమెంట్ జాబ్స్ ఇవి. సో, రిక్రూట్మెంట్ ఆఫ్ అగైన్స్ట్ వేరియస్ పోస్ట్స్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ మీద అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. పర్మనెంట్ జాబ్స్ అనమాట. టెంపరరీ జాబ్స్ కాదు. సో, ఇక్కడ మీకు మోడ్ ఆఫ్ అప్లికేషన్ చూసినట్లయితే మీరు ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అప్లై చేసుకునే వాళ్ళైతే అప్లై చేయొచ్చు అనమాట. సో, ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే 9థ్ మే నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. 24 మే లోపలైతే అప్లై చేయాలి. సో, ఇక్కడ వీటికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్‌లో ఇచ్చారు. మీరు ఎగ్జామినేషన్ హాల్‌కి వెళ్ళేప్పుడు మీకు సంబంధించిన వాల్యుబుల్ థింగ్స్, మొబైల్స్ ఇలాంటివన్నీ అయితే మీరు ఎవరికన్నా సేఫ్ ప్లేస్‌లో అయితే పెట్టుకోవాలి. ఎగ్జామినేషన్ సెంటర్‌లోకి అయితే అలౌ చేయరనమాట. సో, ఇక్కడ మీకు డీటెయిల్స్ కూడా అయితే ఇచ్చారు. పోస్టులు ఏమేంటి అని చెప్పి మేనేజ్మెంట్ ట్రైనీ, మార్కెటింగ్ మేనేజ్మెంట్ ట్రైనీ, అకౌంట్స్, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా అయితే మీకు ఉండడం జరిగింది. సో, ఇక్కడ మీకు ఇంపార్టెంట్ నోట్ కూడా అయితే ఇచ్చారనమాట. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్‌లో ఇచ్చారు. కాబట్టి ఈ నోటిఫికేషన్ మొత్తం ఒకసారి చదివి మాత్రమే అప్లై చేయండి. సో, ఇక్కడ మీకు సాలరీస్ చూసినట్లయితే మేనేజ్మెంట్ ట్రైనీ అయితే మీకు 30,000 నుంచి 1,20,000 దాకా అయితే ఉంటుంది. మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంట్స్ అయితే 30,000 నుంచి 1,20,000, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ అయితే 22,000 నుంచి 90,000 దాకా అయితే ఉంటుంది. సో, జూనియర్ అసిస్టెంట్ అయితే 22,000 నుంచి 90,000 దాకా అయితే సాలరీ అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో, మీరు జాబ్‌లో సెలెక్ట్ అయిన తర్వాత మీకు ప్రొబేషన్ పీరియడ్ 1 ఇయర్ పాటైతే ఉంటుందనమాట. అంటే ట్రైనింగ్ పీరియడ్ అనమాట. తర్వాత మీకు సర్వీస్ బాండ్ గూడా అయితే మీకు కంపల్సరీగా అయితే ఉంటుంది. సో, మినిమమ్ 3 ఇయర్స్ పాటైతే మీరు ఈ జాబ్ అయితే కంపల్సరీగా చేయాలి. ఆ తర్వాత మీ ఇష్టం అనమాట. సో, కాబట్టి మీకు పర్మనెంట్‌గా అయితే ఉండడం జరుగుతుంది. సో, ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసినట్లయితే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. సో, మినిమమ్ 18 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. అప్లై చేసుకోవచ్చనమాట. సో, మాక్సిమం ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి మీకు పోస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనీ అండ్ మార్కెటింగ్ అకౌంట్స్‌కి అయితే 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చనమాట. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఇంకా ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఇంకా ఎక్స్‌ట్రా 3 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చనమాట. ఇక్కడ మీకు మేనేజ్మెంట్ ట్రైనీ కింద చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అన్‌రిజర్వ్డ్ కేటగిరీ అన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, ఎంబీఏ ఇన్ అగ్రి బిజినెస్ గాని, అగ్రి మేనేజ్మెంట్ గాని, లేకపోతే అగ్రికల్చర్‌లో గాని ఎంబీఏ చేసినట్లయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఆర్ మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంట్స్ కింద మీరు సీఏ గాని, సీఎంఏ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ కింద బీఎస్సీ అగ్రికల్చర్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే జూనియర్ అసిస్టెంట్ కింద మీరు డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ గాని, ఎలక్ట్రికల్స్ గాని, ఇన్‌స్ట్రుమెంటేషన్ గాని చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మీకు పోస్టులు బట్టి మీకు ఏ కేటగిరీలో పోస్ట్ వేకెన్సీస్ ఉన్నాయో వాటి బట్టి చూసుకొని అప్లై చేయండి. సో, 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఒకవేళ మీరు గనుక ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా లేకపోతే పర్మనెంట్ హైకోర్ట్ జాబ్స్ అనేవి మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి. సో, మీరు మన ఛానల్ వీడియోస్‌లోకి వెళ్లి పర్మనెంట్ హైకోర్ట్ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. సో, అవైతే మీకు 10థ్ క్లాస్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు అందరికీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, మీరైతే అది చెక్ చేసి వాటికైతే అప్లై చేయండి. అండ్ వీటికి అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని మొత్తం పూర్తిగా చూసి అప్లై చేసుకోండి. సో, వీటికి సంబంధించి అప్లికేషన్ ఫీస్ చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అప్లికేషన్ ఫీస్ లేదు. కాకపోతే ఇంటిమేషన్ చార్జెస్ అయితే పే చేయాలి. ₹500 అనమాట మొత్తం. ఒకవేళ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నట్లయితే ₹1,500 అయితే పే చేయాలంట అనమాట మొత్తం.
సో, కాబట్టి తప్పకుండా పే చేసి అప్లై చేసుకోండి. సో, మోడ్ ఆఫ్ పేమెంట్ కూడా మీరు ఆన్‌లైన్‌లో అయితే పే చేయొచ్చనమాట. ఇంత ఫీజ్ పే చేయాలా అనుకోమాకండి. ఒకసారి వచ్చినట్లే జాబ్స్ పర్మనెంట్‌గా చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఒకవేళ మీరు ఈ జాబ్స్ అక్కర్లేకపోతే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలనేవి మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి. కొన్ని జాబ్స్‌కైతే అప్లికేషన్ ఫీజ్ కూడా ఉండదనమాట. సో, మీరు మన ఛానల్ వీడియోస్‌లోకి వెళ్లి చెక్ చేసి వాటికైతే అప్లై చేసుకోండి. సో, వీటికి అప్లై చేయాలనుకుంటున్న వాళ్ళు ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోండి. మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా అయితే మీరు స్కాన్ చేసి అప్‌లోడ్ అయితే చేయాల్సుంటుంది. మీరు అప్లికేషన్ ఫార్మ్‌ని సబ్మిట్ చేసిన తర్వాత దాని జిరాక్స్ కూడా అయితే తీసుకోవాలనమాట. సో, ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసిన తర్వాత జిరాక్స్ తీసుకోవడం మర్చిపోకండి. కాల్ లెటర్ కూడా రిటన్ టెస్ట్‌కి సంబంధించి మీకైతే ఈమెయిల్ గాని, లేకపోతే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌లో గాని అయితే పెడతారు. సో, ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసినట్టయితే మీకు హైదరాబాద్ కూడా అయితే ఉంది. అలాగే చెన్నై, లక్నో, చండీగఢ్, ముంబై, అలాగే బెంగుళూరు, కోల్కతా, అహ్మదాబాద్, పాట్నా, జైపూర్‌లో అయితే ఉండడం జరిగింది. సో, మీరు హైదరాబాద్‌లో అయితే పెట్టుకోవచ్చు. మీకు కావాల్సిన సిటీలో అయినా సరే పెట్టుకోవచ్చు. జనరల్ కండిషన్స్ కూడా అయితే ఉన్నాయి. సో, ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రం అయితే ఈ పూర్తిగా అప్లై చేయండి. వీటికి సంబంధించిన సిలబస్ కూడా అయితే ఇచ్చారు. చదవాలి అని చెప్పి కావాలంటే ఈ నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు. సో, ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క అప్లికేషన్ లింక్ అనేది అప్లై చేయడానికి మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసినట్లయితే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది అప్లై చేయడానికి. ఇదైతే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. సో, మీరు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ టు రిజిస్టర్ అని ఉంటుంది. సో, దీని ఎదురుగుండా ఉన్న క్లిక్ హియర్ అయితే క్లిక్ చేయండి. అప్పుడు ఇలా లోడింగ్ అయితే వస్తుంది. సో, లోడ్ అయిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ అయితే ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, మీరు పోస్ట్ నేమ్ ఏ పోస్ట్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పోస్ట్ కోడ్ ఆటోమేటిక్‌గా వస్తుంది. సో, మీ నేమ్ తర్వాత మీ మొబైల్ నంబరు సేమ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్ ఉంటే ఎంటర్ చేయండి. లేకపోతే లేదు. సో, ఈమెయిల్ అడ్రెస్ మళ్ళీ సేమ్ ఇదే ఈమెయిల్ అడ్రెస్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీకి అయితే ఓటీపీస్ వస్తాయి. ఆ ఓటీపీస్ ఎంటర్ చేసి సో, మీరైతే సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేసి ఇక్కడ యాప్చా ఏదైతే కనిపిస్తుందో అది ఎంటర్ చేసి రీవెరిఫై మీద క్లిక్ చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోవడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు లాగిన్ అయితే అవ్వాలి. ఇక్కడ లాగిన్ క్లిక్ చేసి ఏదైతే యూజర్ ఐడీ ఉంటుందో పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేసుకుంటారో సో, ఆ 2 అయితే మీరు ఈమెయిల్ ఐడీకి అయితే వస్తుంది. లేకపోతే మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే తర్వాత సో, ఆటిలనైతే ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా మీద క్లిక్ చేసి లాగిన్ అయిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఏవైతే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలో అవన్నీ అప్‌లోడ్ చేసిన తర్వాత సో, పేమెంట్ అయితే చేసి ఫైనల్‌గా మీరైతే సబ్మిట్ అయితే చేయొచ్చు. పేమెంట్ రిసిప్ట్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా అప్లికేషన్ ఫార్మ్‌ని కూడా అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. సో, ఇలా ఆన్‌లైన్‌లో ఈజీగా అయితే అప్లై చేయొచ్చు. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ మీరు ఇంకా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా మన కామెంట్ బాక్స్‌లో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి ఫర్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. మీరు ఇంకా కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.